వెల్కమ్ బ్యాక్. జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయిపోయాయి. రేపు రిజల్ట్ రాబోతోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల వంతు. యాక్చువల్గా రేపు క్యాబినెట్ భేటీ ఉంది. ఈ భేటీలో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్కు సంబంధించి అదేవిధంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపై ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైతే గతంలో బీసీలకు 42% రిజర్వేషన్తో ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9ను హైకోర్టు స్టే ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ అండ్ ఈ జీవోకు సంబంధించి అక్టోబర్ 10న స్టే ఇచ్చింది. సో 4 వారాల గడువు ఇచ్చారు. ఈలోపు ముఖ్యంగా ఈ రిజర్వేషన్కు సంబంధించి వాళ్ళ డెసిషన్ చెప్పాలని, ఒకవేళ పాత పద్ధతిలో కనుక మీరు ఎన్నికలు నిర్వహించుకోవాలి అని అనుకుంటే నిర్వహించవచ్చు. బట్ ఒకవేళ రిజర్వేషన్ మార్పు కనుక ఉంటే మాత్రం డెఫినెట్గా దానికి సంబంధించి 4 వారాల గడువిస్తూ వాళ్ళ యొక్క నిర్ణయాన్ని చెప్పాలి అన్నారు. సో 15వ తేదీ మాత్రం క్యాబినెట్ భేటీ ఉంది. ఈ భేటీలో నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది. అయితే పాత పద్ధతిలోనే ఆల్మోస్ట్ 25% రిజర్వేషన్తోని ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి, 42% ఇచ్చేటువంటి అవకాశాలే లేవు అని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి ఏం జరగబోతుంది చూద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా దత్తాత్రేయ గారు, మీరు చెప్పండి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయిపోయాయి, రేపు రిజల్ట్ వస్తుంది, దాని గురించి మనం రేపు మాట్లాడుకుందాం. సో ఇక స్థానిక ఎన్నికలకు సంబంధించి అందరి ఫోకస్ దానిపైనే ఉంది ఇప్పుడు. ముఖ్యంగా ఇందులో బీసీ రిజర్వేషన్ అనేదే ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి. స్థానిక ఎన్నికలు అనగానే ఇంకా పల్లెల్లో ఎట్లా ఉంది సిచ్యువేషన్, నిధులేంటి, రోడ్లేంటి, ఇవన్నీ పక్కన పెట్టైనా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు బీసీ రిజర్వేషన్కు సంబంధించిన అంశమే పెద్ద అంశం. సో మీ ఒపీనియన్ ప్రకారం సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? 42% రిజర్వేషన్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా, లేదా 25% ఉండేటువంటి అవకాశం ఉందా? మీ అంచనా ఎట్లా ఉంది? గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. మేము అనుకున్నట్టుగానే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే 6 గ్యారెంటీలు 13 హామీల పేరు మీద తెలంగాణ ప్రజలను మోసం చేసిందో అదే తరహాలో కామారెడ్డి డిక్లరేషన్ ని కూడా నాటికి పంపింది. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాకి లెక్కలు చెప్తూ కోర్టులు, సుప్రీంకోర్టు అంటే హైకోర్టు అని, హైకోర్టు అంటే సుప్రీంకోర్టు అని, ఆర్డినెన్స్ అంటే జీవో అని, జీవో అంటే ఆర్డినెన్స్ అంటూ ఇవాళ బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని వీధిపాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. మేము చెప్తూనే ఉన్నాం ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద 42% రిజర్వేషన్స్ పైన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. నిజంగానే చిత్తశుద్ధి ఉన్న కాంగ్రెస్ పార్టీని అయితే ఈ అంశం పైన తేల్చుకోవాల్సింది హైదరాబాద్ లోనో లేకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనూ కాదు, ఢిల్లీ కేంద్రంగా కొట్టాడాల్సిన అవసరం ఉంది. ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే జ్యోత్స్న గారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపేయడం కోసం బీజేపీ పార్టీ మొత్తం సరెండర్ అయిపోతుంది. అధినాయకత్వం నుంచి మొదలుకుంటే మొత్తం ప్రతి ఒక్కరు కూడా సరెండర్ అయిపోతారు. 8 మంది ఎమ్మెల్యేలు, దాదాపుగా 8 మంది ఎమ్మెల్సీలు ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు అటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వైపు తొంగి చూడరు. నేను అదే అడుగుతా ఉన్నాను, బీజేపీ నాయకులకు నిజంగానే చిత్తశుద్ధినే ఉంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి అంశం మీద క్లారిటీనే ఉంటే, వై దే ఆర్ నాట్ టేకింగ్ అన్ ఇనిషియేషన్ టు గో టు ఢిల్లీ? ఢిల్లీలో ఎందుకు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారండి నాకు అర్థం కాదు. ఇవాళ హైకోర్టు ఎట్లాగూ 25వ తారీఖు లోపల తేల్చాలని చెప్పింది. ఒకవేళ తేల్చలేదే అనుకోండి హైకోర్టు, బీసీలని మళ్ళీ పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు ఇస్తారా? అంటే 5 సంవత్సరాలు మళ్ళీ బీసీలను వెనక్కి నెట్టే ప్రయత్నమే చేస్తారా? అంటే దత్తాత్రేయ గారు, ఇక్కడ హైకోర్టు తేల్చదు, మనమే డెసిషన్ చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం. అవునండి, ఇప్పుడు అదే హైకోర్టు తేల్చమని అడుగుతుంది, తేల్చరు. తేల్చకపోతే ఏమవుతుంది జ్యోత్స్న గారు? పాత పద్ధతిలోనే మళ్ళీ 25% రిజర్వేషన్లు అయితే అంటే కొండంత రాగం తీసి చేసింది ఏంటండి వీళ్ళు? ఇంత పెద్ద పాట పాడేది, ఇంత చిన్న పాట పాడుతుంది. ఇదే పాట ఏదో ఢిల్లీనే పాడతాం మేము అని అనుకుని ఉంటే ఢిల్లీకి ఇవాళ అఖిల పక్షాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉండే. బీసీ సంఘం నాయకుల పైన నెట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారికి నిజంగానే అసలు ఏమైనా సోయి ఉందా అండి ఈ బీసీ ఉద్యమం పైన? ఆయనకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలవాల్సిన అంశం మీద ఉన్నంత చిత్తశుద్ధి గాని, ఆ కుతూహలం గాని ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అంశం పైన లేకపోవడం బాధాకరం. ఇవాళ లక్కీగా మేమందరం కూడా ప్యానల్ ఉన్న వాళ్ళం, శోభన్ గారు గాని, సిరన్న గాని, నేను గాని, మేమంతా కూడా. అంటే దత్తాత్రేయ గారు, అంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టాము, మీరు కూడా మద్దతు ఇచ్చారు. చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చాము. బట్ ఇవన్నీ ఏం వర్కౌట్ అవ్వకపోతే జీవోతో ముందుకెళ్దాం అనుకున్నాం, కానీ అవి ఏం వర్కౌట్ అవ్వట్లేదు. సో మేము చెయ్యాలి అని అనుకుంది దానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి కాంగ్రెస్ వర్షన్. జ్యోత్స్న గారు, కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ బీసీల అంశం పైన ఏ రోజైతే జానారెడ్డి అనేటువంటి వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యిండో,
ఈ బీసీల రిజర్వేషన్ల అంశం అటుకెక్కదు. ఎందుకంటే అది అది ఖచ్చితంగా ఇక అది పక్కన పడేస్తారు, అటుకెక్కుతుంది. అది సాధ్యం కాదు అనేది మేము ఎప్పుడూ గ్రహించినాం. ఎందుకంటే గతంలో మా బీసీ నాయకులు కొట్లాడిన నాయకులకు ఉన్నంత అనుభవము మేము చూసినటువంటి వాళ్ళం. ఇప్పుడు స్వయంగా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించిన నాయకుల ధోరణి కానీ తీరు కానీ ఈ బీసీ వర్గాల పైన నల్గొండ జిల్లాలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఆధిపత్యం కానీ మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఆధిపత్యాన్ని కానీ అడుగడుగున ప్రశ్నిస్తున్న వాళ్ళం. కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. జానారెడ్డి గారు ఏ పదవిలో లేరు, కానీ బీసీ కమిషన్ వేసే విషయంలో కానీ బీసీల కోసం డెడికేషన్ కమిషన్ ప్రకటిస్తున్న రిపోర్ట్ల విషయంలో కానీ ఆయనని సంప్రదించి ముఖ్యమంత్రి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఆ నివేదికలు ప్రకటించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఒకటి. రెండోది, మీరు అంటా ఉన్నారు అసెంబ్లీలో బిల్లు పెట్టిరు కదా దత్తాత్రేయ గారు అన్నారు. మొదట బిల్లు ఎంత పెట్టిరు జ్యోత్స్న గారు? 37% కు బిల్లు పెట్టిరు. అసలు బీసీల లెక్కలు తెలుచకుండా 37% బిల్లు పెట్టినప్పుడే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏందో ఆడ తేలిపోయింది కదా. 37% ఎట్లున్నాము? వాళ్ళు కామారెడ్డిలో 42% ఉన్నారు, బీసీలను ప్రకటిస్తారు. 42% బిల్లు పెట్టాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం 37% బిల్లు పెట్టి తూతు మంత్రంగా పంపించారు. మళ్ళా ఆ బిల్లు పెండింగ్ లో దాన్ని రిటర్న్ తెప్పించే ప్రయత్నం చేయరు. మరి కొత్త బిల్లు పెట్టమని మేమందరం కూడా డెడికేషన్ కమిషన్ ద్వారా పెట్టాలని అనిపిస్తాయి. లాంటి వాళ్ళు హైకోర్టులో కేసేసి కొట్లాడితే కోర్టు మొట్టికాయలు వేస్తే మళ్ళీ డెడికేషన్ కమిషన్ వేసారు. సరే, ఆ డెడికేషన్ కమిషన్ కైనా ఏమైనా లెక్కలు తీసేటువంటి అవకాశం ఇచ్చిండ్రా? లెక్కలేమో ప్లానింగ్ కమిషన్ లేకపోతే ఇంకా జిహెచ్ఎంసీనో ఎవరెవరినో వాడుకొని తీసిండ్రు. లెక్కలు ప్రకటించేది మాత్రం పాపం భూసాని వెంకటేశ్వర్లు గారు ప్రకటించే ప్రయత్నం చేసిండ్రు. ఆయన లెక్కల్లో పాల్గొన్నది లేదు, ఆ లెక్కల కోసం ఆయనకు మ్యాన్ పవర్ ఇచ్చింది లేదు. మెటీరియల్ ఇవ్వకుండా ఆయన నువ్వు లెక్కలు ప్రకటించంటే పాపం ఈ కమిషన్ వాళ్ళు వీళ్ళు ఇచ్చిన లెక్కల్ని వీళ్ళు ప్రకటించారు. పోనీ బీసీ కమిషన్ కప్ప చెప్తామన్నారు. బీసీ కమిషన్ అది కాన్స్టిట్యూషనల్ కమిషన్ కాబట్టి దానికి లెక్కలు తెలిసేటువంటి రైట్ లేదు. న్యాయము అన్యాయము ఒకవేళ కులాలను చేర్చడము తొలగించడం అనేటువంటి అంశాలపైన వాళ్ళు సలహాలు చేస్తారే తప్ప వాళ్ళకి ఆ రైట్ లేదు. అంటే చూడండి, మీరు క్రమం మొత్తాన్ని మనం పరిశీలిస్తే బిల్లు పెట్టిరు జ్యోత్స్న గారు, బిల్లు పెట్టి ఎన్ని గంటలు చర్చించిండ్రు? కేవలం ఒక రోజులో 3 గంటలు చర్చించి బీసీ బిల్లు అయిపోయింది కదా, అన్ని ఆమోదించారు, అన్ని పార్టీలు ఆమోదించారని ఢిల్లీకి పంపారు. పోనీ ఢిల్లీకి పంపిన తర్వాత గవర్నర్ గారు ఆమోదంతో ఢిల్లీకి పంపిన తర్వాత ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు దీక్ష చేస్తే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ రాడు, మల్లికార్జున ఖర్గే గారు రారు, ప్రియాంక గాంధీ రారు, ప్లస్ సోనియా గాంధీ రారు. పోనీ వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల మీద చిత్తశుద్ధి లేదేమో, రాలేదేమో అనుకుందాం. కాంగ్రెస్ పార్టీ నైజమే అంతా. ఒకరు ప్రకటిస్తారు, ఒకళ్ళు ఎగగొడతారు. ఓకే, మళ్ళీ చూడండి, పార్లమెంట్ లో అన్ని సార్లు సెషన్ జరిగితే వర్షాకాల సమావేశంలో ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎంపీ గాని బీజేపీ పార్టీ ఎంపీ గాని తెలంగాణ ప్రాంతం నుంచి గెలిపిస్తే ఇంత పెద్ద సామాజిక వర్గానికి రిజర్వేషన్ అంశం మీద డిస్కషన్ చేసే ప్రయత్నం చేసిరా? పోనీ రాహుల్ గాంధీ గారు మొత్తం మేము రాజ్యాంగాన్ని మారుస్తాం, 50% స్లాబ్ ని మేము అధిగమిస్తాం, మేము దేశంలో 50% స్లాబ్ లేకుండా చేస్తాం బీసీల రిజర్వేషన్ల మీద అని చెప్పిండు కదా రాహుల్ గాంధీ. పోనీ ప్రియాంక గాంధీ గారు కొత్తగా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి ఎంపీ అయ్యారు కదా. ఒక్క రోజైనా మాట్లాడిరా జ్యోత్స్న గారు? చెప్పండి. ఒక్క రోజైనా పార్లమెంట్ లో మా తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు బీసీల కోసం ఒక ప్రయత్నం చేసిండు, దాని మీద మీకు క్లారిటీ ఇవ్వండి, మీరు పార్లమెంట్ లో ఆమోదించి బిల్లు రాష్ట్రపతి గారిని ఆమోదించి పంపించండి, ఇది దేశానికి ఆదర్శమైన ప్రయత్నం చేసిరా? పార్లమెంట్ లో మాట్లాడరు. ఎక్కడైతే బిల్లులు కావాలో, ఎక్కడైతే ఆమోదం దొరకాలో అక్కడ మాట్లాడరు. ఇక రోడ్ల మీదకి వచ్చి మైకులు దొరికినప్పుడల్లా మేము చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది, ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి జీవో జారీ చేసినప్పుడే కథమైపోయింది జ్యోత్స్న గారు. బీసీలు చాలా చైతన్యమైన వాళ్ళు. ఒక నిమిషం దత్తాత్రేయ గారు మళ్ళీ వాయిస్ తీసుకోండి, ఇప్పటికే చాలా టైం అయింది. ప్లీజ్ మళ్ళీ వాయిస్ తీసుకుంటే కదా, ప్లీజ్ నోట్ చేసుకోండి, మళ్ళీ మీకు సమయం ఉంటుంది. ఇందిరా శోభన్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మన డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇందిరా శోభన్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మీ వాయిస్ తీసుకుంటా, అంతకన్నా ముందు బీజేపీ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత శ్రీనివాస్ గారు మీరేమంటారు? అంటే ఇక్కడ సపోర్ట్ చేశారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు కూడా ఢిల్లీలో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మా రాష్ట్రానికి ఇది అవసరం, ఇది మాకు కావాల్సిన ప్రయోజనం అని చెప్పేసి మీరు ఎక్కడ మాట్లాడట్లేదు. సపోర్ట్ కావాలంటే సపోర్ట్ ఇచ్చారే తప్ప, మద్దతు ఇచ్చారు బిల్లు కోసం, తర్వాత ఎక్కడ కూడా ఇది రాదు, కాదు, కుదరదు, ఈ వర్షనే కనిపిస్తోంది బీజేపీ నేతల నుంచి అనేది. నమస్కారం మీకు, ప్యానలిస్ట్ కు, ప్రేక్షకులందరికీ కూడా. భారతీయ జనతా పార్టీ బీసీల రిజర్వేషన్ మీద చాలా క్లియర్ గా తన యొక్క అభిప్రాయం పార్టీకి ఉన్నది. అది సర్వత్రా పార్టీ ప్రజలకు చెప్పడం జరిగింది. ఆ రాజకీయ పార్టీలకు కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో అది చేస్తుంది, ఏదైతే చేయదలుచుకున్నదో అది మాత్రమే చెప్తాన్న విషయం వాళ్ళకు తెలుసు. కాబట్టి ఇంకో ఉదాహరణ ఏంది, జాతీయ స్థాయిలో ఈ యొక్క బీసీల కులగణన నిర్ణయం తీసుకున్నాం.
ఆయా పార్టీల యొక్క డిమాండ్ కూడా ఉండే, మా నిర్ణయం కూడా తీసుకున్నాం. సో ఈ యొక్క సామాజిక స్థితిగతుల యొక్క సర్వే తర్వాత 2026 మార్చో ఏప్రిల్ నాటికి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక మంచి నిర్ణయం, సమగ్రమైన నిర్ణయం తీసుకోబోతూ ఉంది. ఇది అందరికి మేము ఓపెన్ గా చెప్పింది, హిడెన్ ఎజెండా కాదు. కాంగ్రెస్ పార్టీ లాగా సాధ్యం కాదు అమెండ్మెంట్ లేనటువంటి ఒక విషయాన్ని పేపర్ మీదనో మేనిఫెస్టో మీద ఉంచినంత మాత్రాన, కామన్ డిక్లరేషన్ చేసినంత మాత్రాన అది ఏ కోశాన్ని అమలు కాలని తెలిసి కాంగ్రెస్ పార్టీ ఫూల్ చేసే ప్రయత్నం చేసింది. దాని తర్వాత అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది, దాని తర్వాత కోర్టుకు వాళ్ళకి తెలియదా? రేవంత్ రెడ్డి గారే కాదు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి కూడా తెలుసు ఇది సాధ్యం కాదు. ఇది ఏ కోశాన కూడా పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో అమెండ్మెంట్ కావాలి, ఐదర్ 9th షెడ్యూల్ కావాలి, లేదంటే పూర్తిగా సంపూర్ణంగా రాజ్యాంగంలో ఇంకొక సవరణ చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో స్థితిగతుల మీద సర్వే జరిపి డెసిషన్ తీసుకోవాలి. దానికి అన్ని పార్టీలు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఈ విషయం అందరు కాంగ్రెస్ పార్టీ తెలుసు. అయినా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొంది తాత్కాలికంగా పవర్లో రావాలని చెప్పేసి బీసీలని నయవంచన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఇప్పటికే మేము నేనైతే పర్సనల్ గా కూడా అనేక సందర్భాల్లో మీ టీవీలలో, అన్ని టీవీలలో చెప్పడం జరిగింది, ఇది సాధ్యం కాదు. అనవసరంగా గ్రామ పంచాయతీలకు హక్కుల్ని కాలరాయకండి. ఆ గ్రామ పంచాయతీలు 2 సంవత్సరాల కాలం పాటు పరిపాలన లేనట్లయితే ఆ గ్రామాల పరిస్థితి ఏం కావాలి? ఇది మన యొక్క బాధ్యత రాహిత్యమైనటువంటి పని అని చెప్పి, కాబట్టి ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిలో ఎన్నికలు నిర్వహించండి. ఏదైనా మార్పు చేర్పు సవరణ జరిగిన తర్వాత, సుప్రీంకోర్టు అలో చేసిన తర్వాత, లేదంటే చట్ట సవరణ అయిన తర్వాత మనం పెంచుకోవచ్చు. అంతవరకు మీరు ఖాళీ ఉంచకండి ఇది అని నేను అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అదే స్థితికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట్లాడుతా ఉన్నది 20% ఇస్తాం మేము, ఇచ్చే ఆలోచన పేపర్లు టీవీలో వస్తా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ కావాలని చేసి, అంటే శ్రీనివాస్ గారు ఇంకా చెప్పాలా అంటే 25% వెళ్తాము అని ఇంకా చెప్పలేదు. అంతకుముందు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు లేకుంటే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ చేస్తాం, అప్పటి వరకు మేము పాత పద్ధతిని నడిపేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అయ్యేది ఎప్పుడు, మీరు చేసేది ఎప్పుడు, మీతో అయ్యేది ఎప్పుడు? అది పక్కన పెడితే ఇది మాత్రం తెలంగాణ ప్రజల్ని నయవంచన చేయడం తప్ప ఇంకేం లేదు. సరే మీకు పుణ్యమా అని మీ మోసపూర్త మాటల కారణంగా మా బీసీలు అందరూ, మేము 3 బీసీలమే, మీ సంగతి నాకు తెలియదు, మేము 3 బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా కూడా సంఘటితమై బీసీల హక్కు కోసం, బీసీల యొక్క సామాజిక రాజకీయ స్థితిగతుల మెరుగుపడడానికి కోసం అందరం ఒకే వాయిస్గా మాట్లాడుతాం. ఏంది? అన్ని రంగాల్లో బీసీల యొక్క ప్రాధాన్యత పెరగాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ పవర్ ఇంతకాలంగా 54-56% ఉన్నటువంటి ఒక జనాభా ఇప్పటికి కూడా పవర్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు అది పవర్ వస్తేనే ఖచ్చితంగా సాధికారత అనేది ఉంటుంది అనేది అందరూ ఒప్పుకునే విషయమే. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి దానికి మీరు లేదు, ఈ వేలో వెళ్తే కుదరనటువంటి విషయము, ఖచ్చితంగా ఈ కమిషన్ ఉండాలి, లేకపోతే ఈ లెక్క ఈ విధంగా ఉండాలి, దీస్ కైండ్ ఆఫ్ సజెషన్స్ ఏమీ లేకుండా రాదు, కుదరదు అన్న లైన్ నుంచి దిగట్లేదని వాస్తవంగా ఉన్నదే అది కదా. చట్టం చెప్తున్నది ఏంది, సుప్రీంకోర్టు అపెక్స్ కోర్టు యొక్క జడ్జిమెంట్ ఏంటి మనకు తెలియదా? వాళ్ళకి తెలియదా ఆ విషయం? తెలిసి ఇక్కడ ఫూల్ చేసే ప్రయత్నం ఇంకెందుకు? ఎంతకాలం ఆ యొక్క అబద్ధపు మాటలు మాట్లాడి ప్రజల యొక్క దగ్గర మనం పలిచిన పడాలి. ఆ మాటలు మాత్రం పాటు చెప్పదు. ఇప్పుడు కళ్ళ ముందర ఉన్నది, మీరు చేసినారు, డిస్మిస్ అయింది రిట్ పిటిషన్, జియో ఇష్యూ చేసినారు, కొట్టేసినారు, సుప్రీంకోర్టు పోయినారు, ఏంది మీకు పిచ్చేపోతే మీరు హైకోర్టు కూడా తెలుసుకోవాలని చెప్పి హైకోర్టు తెలిసేసింది నథింగ్ డూయింగ్ అని చెప్పి, ఇవన్నీ కూడా మొదటి ఏం చెప్తున్నది? అరే మనం పరిపాలన చేసేవాళ్ళం, రాజకీయ పార్టీలు అధికారం ఇస్తే పాలకులుగా మారేవాళ్ళం. ఆ యొక్క ఇంగితం కూడా రాజకీయ పార్టీ నాయకులకు లేకుంటే, ఆ ప్రక్రియ సిస్టమ్ మనకు అర్థం చేసుకోకపోతే, లేకుంటే మూర్ఖంగా వ్యవహరిస్తే అంతకన్నా దురదృష్టం ఇంకేం లేదు. అటువంటి పార్టీలు నిజంగా కూడా ప్రజల్ని, ఈవెన్ ఎవరైనా కానీ ఆ పార్టీలో అట్లా కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే నాయకులు, బీచ్లు కూడా అట్లా మాట్లాడితే అది కూడా తప్పు. బీసీలు ఆలోచించండి నాయకులు,
రాజ్యాంగం ఏంది, దాని చట్టాలు ఏంది, Okay. దాని ప్రొసీజర్, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఇవన్నీ కూడా తెలుసుకోకుండా మాట్లాడితే న్యాయవంచన చేసుకున్న ఆత్మహత్య ఓకే. ఇందిరా గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాము కదా అని చెప్పేసి, అంటే ఇది జరగదు, కుదరదు, ఇవన్నీ మీకు తెలిసినా కూడా మేము చెయ్యలేదు అని అంటారు అన్నటువంటి దాంతోనే ఒక అటెంప్ట్ మాత్రంగానే చూస్తున్నాయి విపక్షాలు. అంటే మీకు తెలుసు ఇది వర్కౌట్ అవ్వదు, 42% రిజర్వేషన్ ఇప్పుడు ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఖచ్చితంగా 9 షెడ్యూల్లో పెట్టాల్సిందే, ఆ తర్వాతే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత క్లియర్గా తెలిసినా కూడా కావాలని ఒక అటెంప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ ప్రభుత్వము సీరియస్ గా తీసుకొని ఒక అంశాన్ని టెక్నికల్ గా ఎలాంటి లో పొరపాటు జరగకుండా ఉండడం కోసము ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, మేధావులు కానీ, డెడికేషన్ కమిటీ కానీ వీళ్ళన్నీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకే ప్రభుత్వం అడుగులు వేసింది. మరి అలాంటప్పుడు ఎవరిని తప్పుపట్టాలి మనం అని అడుగుతున్నాను నేను. సో ఇవాళ 9th షెడ్యూల్లో పెడితేనే జరుగుతుంది అని వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి, మరి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశానికి చట్టం చేసి పంపించింది, మరి దాన్ని అమెండ్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మీది. మీకెందుకు పొలిటికల్ కోణంలో దీనిని ఎందుకు చూస్తున్నారని అడుగుతున్నాం మేము. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ఉన్నటువంటి ఓబీసీ బిడ్డలకు మంచి జరిగే ఒక అవకాశాన్ని మీరెందుకు కాలరాస్తారని ఒకటే ప్రశ్న, ప్రైమరీ ప్రశ్న. నేను ఎక్కువ చర్చకి వెళ్ళదలుచుకోలేదు, కామన్ క్వశ్చన్ అది. అది వదిలేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క సిన్సియారిటీని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఇక్కడ లేదు. ఎందుకంటే తన వైపు, తన పరిధిలో, రాష్ట్ర పరిధిలో చట్టపరంగా ఉన్నటువంటి అంశాలను కూడా ఆయన చివరికి ఆర్డినెన్స్ ద్వారా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు చేయాల్సింది ఎవరు? కేంద్ర పరిధిలో పనిచేస్తున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలో అని చెప్పుకుంటున్నటువంటి గవర్నర్ వ్యవస్థ కానీ, రాష్ట్రపతి వ్యవస్థ కానీ కదా ఇవి చూడాల్సింది. వీళ్ళని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు? ఇవాళ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. ఇక మరి వీళ్ళకు గొంగట్లో కూర్చొని తింటూ ఎంట్రకలు వస్తున్నట్టు ఉంది మనం చెప్పే ముచ్చటంతా ఇవాళ. కాబట్టి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. గతంలో తమిళనాడుకి సంబంధించిన 69% సంబంధించి మరి ఎందుకు ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 9th షెడ్యూల్లో పెట్టి దాన్ని కొనసాగించింది. ఇవాళ మీరు ఎందుకు చేయలేకపోతున్నారని అడుగుతున్నాము. అది చేయకుండా, చేతగాకుండా చేతులెత్తేసి ఇది కాంగ్రెస్ తెచ్చింది కాబట్టి మేము ఎందుకు చేస్తాము అని మా మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాబట్టి ఇది తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకుంటుంది, వాళ్ళకి కూడా తెలిసి ఏం జరుగుతుందన్న దానికి. చివరికి ఆర్డినెన్స్ తెచ్చిన దాన్ని కూడా మీరు నేను ఒకటే అడుగుతున్నాను, రాష్ట్రపతి గారు కానీ, గవర్నర్ కానీ మేము పంపించినాం మీ దగ్గర. మీకు పంపించినప్పుడు అది ఒకవేళ మీరు అనుకున్న విధానంలో టెక్నికల్ గా అది యాక్సెప్ట్ కాకపోతే, వయబిలిటీ లేకపోతే రిజెక్ట్ చేసి పంపించండి. దాన్ని కరెక్షన్ చేసి పంపిస్తామా, ఇంకేం చేస్తామని నెక్స్ట్ ఆలోచిస్తుంది ప్రభుత్వం. కానీ మీరు మీ దగ్గర పెట్టుకొని తాత్సారం చేస్తే అది రైటా, రాంగా, ఏంటి అనేది మీరు ఏమి చెప్పకుండా ఉండడం ద్వారా ఇవాళ ఏం మెసేజ్ ఇస్తారు ఈ సమాజానికి అని అడుగుతున్నాం. సుప్రీంకోర్టు చెప్పింది కదండి, 3 నెలల కన్నా ఎక్కువ ఏది ఉండకూడదు, ఏ బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర కానీ, గవర్నర్ వ్యవస్థ దగ్గర కానీ గవర్నర్ వ్యవస్థ దగ్గర చెప్పింది. మరి మీరు ఏం చేస్తారు? ఇందిరా గారు, ఇప్పుడు ఇక్కడ మనం 42% రిజర్వేషన్ అమలు చేసుకోవాలంటే కేంద్రం చేతుల్లో ఉన్నది అనేది మీ వర్షన్. సో ఈ క్రమంలో మీరు అంటే ఢిల్లీలో ఏం ఫైట్ చేశారు? ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు దీనిపైన ఎందుకంటే ఇక్కడ డిక్లరేషన్ టైంలో పెద్దవాళ్ళు వచ్చే హామీ ఇచ్చిపోయారు. సో వాళ్ళు ఎంతగా ఫైట్ చేశారనేది కూడా ఇక్కడ క్వశ్చన్. అంటే ఊరికే అడిగేశారు, పార్లమెంట్లో పెట్టారు, తీర్మానం తిరస్కరించారు అనేది కాకుండా మీరు సభనేమన్నా స్తంభింపజేశారా? ఇక్కడ ఉన్నటువంటి ఈ వేడి అక్కడ కనిపించిందా ఢిల్లీలో? ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి గారు మంత్రులను తీసుకెళ్లి రాష్ట్రపతి గారిని అపాయింట్మెంట్ కోరినారు, ఇవ్వలే. ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ కోరినాం, ఇవ్వలే. అలాగే రాహుల్ గాంధీ గారిని అపోజిషన్ లీడర్ గా తను కూడా కలిసారు. తను ఒక రోజు అసెంబ్లీ పార్లమెంట్ లో లేవనెత్తినారు. ఇవాళ ఆ లేవనెత్తిన తర్వాతనే ఈ దేశంలో జనగణనతో పాటు కులగణన చేస్తామని ప్రతిపాదన వీళ్ళు తీసుకొచ్చారు. మేము అంతా వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు కనీసము దానిని అంగీకరించకపోవడం, ఎవరు కూడా వాళ్ళ వైపు నుంచి చిన్న సహకారం కూడా దొరకలేదు. ఆ రోజు ఈ తెలంగాణ నుంచి వచ్చినటువంటి పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీలను కూడా ఆ రోజు అడిగారు. సో మీరైనా అపాయింట్మెంట్ చేయండి, వెళ్దామని చెప్పినారు. అది కూడా వాళ్ళు ఎవరు చేయలేదు. కాబట్టి ఇవాళ అదే ముఖ్యమంత్రి గారు మంత్రులతో సహా పార్టీ, ప్రభుత్వము అందరూ వెళ్ళి అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చొని దీక్ష చేసినాడు. మరి ఈ రాష్ట్రంలో వాళ్ళే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ వచ్చి మద్దతు తెలిపినారు. మరి ప్రజాక్షేత్రంలో ప్రశ్నించేటువంటి ఒక వేదికను ఆ రోజు ఉపయోగించుకున్నప్పుడు మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మరి కేంద్రానికి అందలేదని నేను అడుగుతున్నాను. సరే, మీరు ప్రత్యక్షంగా మీరు మాకు ఇవ్వలేదంటే అర్థమైపోతుంది కదా ఇక్కడ.
ఇప్పుడు వివిధ సందర్భాల్లో వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు మీరు బిల్లులు మీకు కావాల్సిన మీరు పాస్ అంటే చేసుకున్నప్పుడు ఇందిరా గారు జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఆ టైంకి అంటే బిల్లు పంపడము వాటికి సంబంధించి ఆ ప్రాసెస్ ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ జరగక ముందుకే ఒక డెసిషన్ అని ఏం రాకముందుకే జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసి మెడల్ వంచి అప్పటికి 3 తీరుతాము months క్రాస్ అయిపోయింది మెడల్ జోష్న వంచి గారు. తీరుతాము అప్పటికే 3 రాష్ట్రపతి గారికి మనం పంపించి 3 నెలలు దాటిపోయింది మనం జంతర్ మంతర్ దగ్గర చేసినప్పటికీ. సో పార్లమెంట్ కూడా ఎగ్జాక్ట్ అదే టైంలో జరుగుతున్నది కాబట్టి మనం ఆ రోజు అది చేయడం జరిగింది. సో దీనిని అంత ఈజీగా వదిలే ప్రసక్తి లేదు. ఇప్పుడు మళ్ళీ మొత్తం బీసీకి సంబంధించినటువంటి బిల్లు కోసము కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడం కోసము పోరాటం కోసము ప్రభుత్వము న్యాయపరంగాను అలాగే ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఎండగట్టడంలోను ఎక్కడా వెనకాడట్లేదు. డెఫినెట్ గా మా ఎజెండా మాకున్నది, మా స్ట్రాటజీ మరి మాకున్నది. ఇప్పుడు స్థానిక తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వం ముందున్నటువంటి అంటే ఏంటి మీకున్న చాయిస్ ఏంటి? అంటే పాత పద్ధతిలో 25%లోనే వెళ్ళేటువంటి అవకాశం ఉందా, లేదు 42% ఇచ్చే వరకు స్థానిక ఎన్నికలు జరపమా? మొన్న కేబినెట్ లో డిస్కషన్ చేసినప్పుడు కేబినెట్ నుంచి వచ్చినాక మంత్రులు ఒక బ్రీఫ్ చేశారు. ఏమి ఇచ్చారు ఆ రోజు? న్యాయపరంగా మా పోరాటం తర్వాతనే జరుగుతుందని చెప్పినారు. సో ఇవాళ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పారు. సో హైకోర్టులో ఆ రోజు ఇచ్చినటువంటి స్టే బేస్ తర్వాత ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అన్నది జరగలేదు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ దానిపైన కాన్సన్ట్రేషన్ అన్నది చేస్తుంది ప్రభుత్వం అనేది చెప్పదలుచుకున్నా. పార్టీ పరంగా మేము చేయాల్సినటువంటి వాటి విషయంలో న్యాయపరంగా మాకు దక్కాల్సిన వాటా పైన ఎక్కడ కాంప్రమైజ్ లేదని పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ అన్న కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 2 రకాల ఎందుకంటే న్యాయ పోరాటం ప్రజాక్షేత్రంలో 2 జరుగుతాయి. సైమల్టేనియస్ గా ఏం చేయాలి, ఏం చేస్తే ఈ తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందని కూడా ఆలోచిస్తున్నారు. మోర్ ఓవర్ ఏంటి అని అంటే చట్టపరంగా దక్కాల్సిన వాటా పైనే మా కాన్సన్ట్రేషన్. చట్టపరంగా జరగని దాని పట్ల ఇవాళ నిజంగానే చేయాల్సి వచ్చి హైకోర్టు మనకు ఆల్రెడీ ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. మీరు 30th లోపు ఎలక్షన్ నిర్వహించాలని కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఇది కూడా మనకి ఒక లైన్ గా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. కోర్టును కూడా ధిక్కరించాల్సిన అవసరం లేదు కాబట్టి దానికి లోబడే మనం ఆ రోజు అవన్నీ చేస్తున్నాం. కాబట్టి అల్టిమేట్ గా ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాలని ప్రజల నుంచి కానీ పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ కేంద్రం నుంచి వచ్చే నిధుల పరంగా కానీ నష్టం జరుగుతుందన్నది అందరూ అనుకుంటున్నాం. కానీ ఇలాంటి అవకాశము తిరిగి మళ్ళీ వచ్చే పరిస్థితి కనబడుతుందా అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఇంకా కొంచెం కష్టపడితే ఒడిసి పట్టినట్లయితే మనకు రిజల్ట్ పొందుతాము అనే ఒక ఆశాభావం అన్నది మాత్రం వ్యక్తపరుస్తున్నాం. మోర్ ఓవర్ ఈడబ్ల్యూసి వచ్చినాడు ఏ లెక్కలు చేసి ఏ పక్కలు చూపించి మీరు ఇవి ఆ పక్కాగా ఉందని చెప్పి మీరు ఆ రోజు రిజర్వేషన్ తెచ్చారని కూడా మేము అడుగుతున్నాం. అంటే అది కేంద్ర పరిధిలో మీరు తెచ్చారు కాబట్టి వాటికి ఎలాంటివి అవసరం లేదు, ఎవరు ఎంత ఉన్నారో అవసరం లేదు, ఏమున్నది కూడా అవసరం లేదు మీకు. బట్ ఇవాళ బీసీలకు వచ్చేసరికి ఇది కాంగ్రెస్ చేసింది కాబట్టి వీటికి సంబంధించినటువంటి వాటి మాత్రమే మీరు ప్రస్తావిస్తూ రాజకీయ కోణంలో దీన్ని పబ్బం గడుపుతున్నారని మాత్రం తెలంగాణ సమాజానికి చాలా సుస్పష్టం అయిపోయింది. అందుకనే ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీ జేఏసీగా ఏర్పడినటువంటి బీసీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించడం కోసం వాళ్ళ కార్యాచరణ కూడా వాళ్ళు చేసుకున్నారు. ఉద్యోగ సంఘాలు కానీ జనరల్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ. సో ఇవాళ పార్టీ పరంగా మహేష్ అన్న చాలా సీరియస్ గా ఉన్నారు ఈ విషయం పట్ల. ఎందుకనంటే ఇది మాకు వచ్చిన నోటికాడి బుక్క లాక్కున్నటువంటి వాళ్ళు ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో దోషులుగా వాళ్ళని నిలబెడతాం. మీరు ఇది చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోండి అని తెలియజేస్తున్నారు. ఎందుకనంటే కోర్టు పరంగా కూడా కొన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం వినాల్సిన అవసరం ఉంది. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి డెడికేషన్ రిపోర్ట్ కానీ ఇలాంటి డేటా కానీ ఎన్నడూ ఏ ప్రభుత్వాలు చెయ్యలే, ఏ రాష్ట్రాలు కూడా చెయ్యలే. కానీ అలాంటప్పుడు ఆ జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్ కు వర్తిస్తుందని చెప్పడం కూడా సరి అనేది కాదు. కాబట్టి కోర్టులు కూడా ఆలోచించాల్సిన కోర్టులు కూడా అంటే మొన్న విచారణ టైంలో ప్రజాభిప్రాయం తీసుకున్నారా, పబ్లిక్ డొమైన్ లో పెట్టారా, వీటన్నిటికి సంబంధించి పలు క్వశ్చన్స్ అయినప్పుడు కూడా అంటే విచారణకు సంబంధించి మాట్లాడినప్పుడు కూడా వాదోపవాదాలు మీరు వినే ఉంటారు. సో ఆ క్రమంలో మేము కనుక్కొని చెప్తాము, చూసి చెప్తాము, దీస్ కైండ్ ఆఫ్ ఉండడం వల్ల ఏదో అంటే రిపోర్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అక్కడ వాదించిన వాళ్ళకే తెలియదు అని చెప్పేసి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. పొరపాటు. ఇప్పుడు ఆ రోజు నేను కూడా అక్కడ తీసుకుంటా దత్తాత్రేయ గారు వాళ్ళు ప్రశ్నించారు, అడగడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి విషయాలను ఇస్తానని చెప్పారు. అంతలోనే వాళ్ళు స్టే అని చెప్పారు. అసలు ఆర్గ్యుమెంట్ అనేది ఎక్కడ కూడా అంటే కేసు వేసిన వాళ్ళ తరపున ప్రభుత్వం తరపున మాత్రమే విన్నారు. చాలా మంది ఇంప్లీడ్ అయి ఉన్నారు దాంట్లో. మరి వాళ్ళ తరపు కోసం కూడా వినాలి కదా.
వాళ్ళదేంటే సరిపోదు కాదు కదా, కోర్టు ఇది కూడా వినాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు ఇది ఇవాళ అనివార్యంగా ఏర్పడింది, ఈ రాష్ట్ర స్థితిగతులు ఏముండింది, దానికి సంబంధించిన ఎంపిరికల్ డేటాలో ఏముండింది, ఇది కదా మీరు చూడాల్సింది. ఎవరైనా అంతే కదా, కోర్టు కోర్టు ఎప్పుడు కూడా ఆధారాలు కోరుకుంటుంది. దానికి సంబంధించిన ఆధారం సపోర్టివ్ డాక్యుమెంట్ మేము ముందు పెట్టినాము, మరి కోర్టు యాక్సెప్ట్ చేయాలి కదా దాన్ని అని అడుగుతున్నాం మేము. ఏమనంటే కోర్టును ప్రశ్నించొద్దు అంటారు, మాకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. ధిక్కరించాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా రాజ్యాంగానికి లోపడి చేయాల్సినటువంటి అంశంలో ఏ రాజ్యాంగం చెప్పింది మీకు 50% దాటొద్దు? ఒకటి ఇందిరా గారు, కోర్టులను ప్రశ్నించకూడదు అని ఏం చెప్పరు, కానీ ముఖ్యంగా వాజిబు అవ్వకుండా నిందలేయకూడదని మాత్రమే చెప్తారు. ఎందుకంటే ఒకవేళ ప్రశ్నించకూడదంటే ఈ కోర్టులో మనకు చెల్లకపోతే మనం పై కోర్టుకు వెళ్ళి సవాల్ చేసుకుంటాం, అప్పుడు మనం ఖచ్చితంగా విభేదించినట్టే కదా ఆ తీర్పును. సో అలా ఉండదు. కానీ నిందల విషయానికి వస్తే అంటే బయాస్డ్గా వ్యవహరిస్తున్నారనో లేదంటే ఇవేం పట్టించుకోవట్లేదనో దోస్ కైండ్ ఆఫ్ ఉంటే మాత్రమే ఆ కోర్ట్స్ ఆలోచిస్తాయి. మామూలుగా మనకు ఉన్నటువంటి వర్షన్ కానీ, ఎందుకంటే చాలా సందర్భాల్లో ప్రతి తీర్పులో సవాల్ చేస్తారు. న్యాయమైన ప్రశ్న కాదా, మన న్యాయమైన హక్కు కాదా నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. ఇప్పుడు మేము అడిగే దాంట్లో న్యాయమైంది కాదా? రూల్ ప్రకారం టెక్నికల్ గా వెళ్ళేటువంటి అంశాల్లో మన న్యాయపరమైనటువంటిది కాదా అని అడుగుతున్నాను. టెక్నికల్ గా వెళ్ళేటువంటి అంశాల్లో ఏవో లోటుపాట్లు ఉన్నాయనేది వాళ్ళ అభిప్రాయం. ఏది టెక్నికల్ అండి, ఒకటే అడుగుతున్నాను. మళ్ళీ తీసుకుంటాను. ఇందిరా గారు మళ్ళీ మన అవసరాల తగ్గట్టుగా మనకు కావాల్సినట్టుగా అన్ని మార్చుకున్నాం, ఇది కూడా మార్చమని అడుగుతున్నాం. తప్పేంటని అడుగుతున్నాము. ఆ రోజు జనాభా ఏంటి, ఈ రోజు జనాభా ఏంటి, స్థితిగతులు ఏంటి, ఈ రోజు స్థితిగతులు ఏంటి. ఓకే ఇందిరా గారు మళ్ళీ తీసుకుంటా వాయిస్. జనరల్ గా జ్యోత్స్నా గారు, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు పార్టీలు కూడా శాకాహారులే గాని రొయ్యల మూట మాయమైంది అన్నట్టుగా ఉంది. విషయం ఏంటంటే ఈ రెండు పార్టీలు తలుసుకుంటే రాజ్యాంగం అని మా ఇందిరక్క పాపం చాలా గట్టిగానే మాట్లాడుతుంది, కానీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి దేశం మొత్తం తిరుగుతున్న నాయకుడికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల రాజ్యాంగ హక్కులు మాత్రం గుర్తు రాకపోవడం చాలా బాధాకరం. ఒకటి, ఆ పార్టీ చిత్తశుద్ధి లోపించింది అనడానికి ఇది ఒక్కటే సరిపోతుంది నిదర్శనం. నిజంగానే రాహుల్ గాంధీ గారికి చిత్తశుద్ధినే ఉంటే పార్లమెంట్ లో టైం తీసుకోవాల్సి ఉంటే, పార్లమెంట్ లో మాట్లాడాల్సి ఉంటే, పార్లమెంట్ లో మాట్లాడిన తర్వాత బీజేపీ తన స్టాండ్ ఏందో చెప్తుండే. ఒకటి పోనీ మోరోవర్ తెలంగాణ ప్రజల్లో బీసీల ఓట్లతోని 8 మంది ఎంపీలు గెలిచినటువంటి బీజేపీ పార్టీ ఏ ఒక్క ఎంపీ కూడా ఈ అంశం పైన ఢిల్లీకి తన యొక్క టీమును కానీ లేకపోతే కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారండి, ఒకరు బండి సంజయ్ గారు ఉన్నారు, ఒకరు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ఇనిషియేట్ తీసుకోకపోవడం, రాష్ట్ర అధ్యక్షుడు సైతం ఇక్కడ బిల్లు ఆమోదిస్తే మేము పార్టీ మద్దతు తెలుపుతుందని చెప్తారు, కేంద్రంలో మాత్రం బిల్లు విషయంలో రాష్ట్రపతి దగ్గరికి రమ్మంటే మాత్రం ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఇంకో మాట మాట్లాడతారు. అయితే ఒక్క బాధాకరమైన విషయం ఏంటంటే జ్యోత్స్న గారికి ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే, మనకు రాజ్యాంగం కల్పించేటువంటి రిజర్వేషన్లో బీసీలు రిజర్వేషన్లు పొందుతుంది 1992 నుంచి అండి. ఒకసారి వర్టికల్ రిజర్వేషన్స్ అని చెప్పేసి ఒకటి ఉన్నాయి, మనకు హారిజెంటల్ రిజర్వేషన్స్ అని రెండు ఉన్నాయి. విద్యా ఉద్యోగాల్లో మాత్రమే అమలవుతా ఉన్నాయి. మరి విద్యా ఉద్యోగాల్లో అమలవుతున్నటువంటి వర్టికల్ రిజర్వేషన్స్ లో వీటిని నిలువు రిజర్వేషన్లు అంటాం మనము, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను వర్టికల్ రిజర్వేషన్స్ అంటాం. హారిజాంటల్ రిజర్వేషన్స్ కానీ కూడా మనకు ఉన్నాయి. హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేటువంటివి ఏమో ఉమెన్ రిజర్వేషన్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, ఎవరైనా ఆర్మ్డ్ పర్సన్స్ యొక్క పిల్లలు చదువుతుంటే వాళ్ళ రిజర్వేషన్ అని మనం హారిజాంటల్ రిజర్వేషన్స్ అంటాం. వీటితో పాటు దేశంలో మొత్తం దేశం కండ్లకు గంతలు కట్టి బీజేపీ ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నప్పుడు ఏ ఒక్క బీసీ కూడా కోర్టు మెట్లెక్కి బీసీలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వకూడదని మేము ఆబ్జెక్షన్ చెప్పలేదే. ఇవాళ ఎస్టీలకు 6% రిజర్వేషన్లు 9% అమలు చేస్తా ఉంది ప్రభుత్వం, మేము ఏ రోజు ఆబ్జెక్షన్ చెప్పలేదే. మరి వాళ్ళ ఎందుకు బీసీల అంశానికి వచ్చేసరికి వాళ్ళకు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు గుర్తుకొస్తుంది, 50% స్లాబ్ గుర్తుకొస్తుంది, ఇందిరా సహాని కేసు గుర్తుకొస్తుంది. ఇవాళ మహారాష్ట్రలో 9 సంవత్సరాలుగా ఎన్నికలు జరగట్లేవండి. స్థానిక ఎన్నికల విషయంలో కోర్టుకు పోతే సేమ్ అగైన్ ఇదే వికాస్ కిషన్ వర్సెస్ గవాలి వర్సెస్ మహారాష్ట్ర కేసు. మధ్యప్రదేశ్ లో కూడా అంతే సేమ్, సురేష్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ మహారాష్ట్ర, సురేష్ మహాజన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ రెండు కేసుల్లో అదే చెప్పింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారు, ఎందుకు బీసీలని మోసం చేయడంలో సక్సెస్ అయ్యిండు అంటే, ఆయనేమో ఆయన కుర్చీ కావడానికి మాత్రం కామారెడ్డిలో 42% రిజర్వేషన్లు ప్రకటించి బీసీల ఓట్లతో ముఖ్యమంత్రి సీట్లో ఆయన కూర్చుంటాడు. ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఇవాళ బీసీల రిజర్వేషన్ల విషయంలో జీవో నంబర్ 9కి గరిష్ఠగా కేసు వేసి అడ్డుపడతారు. మరి మేము ఒక్క బీసీ అయినా ఇవాళ ఓసీల రిజర్వేషన్ల విషయంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో అడ్డుపడ్డరా అండి? ఎందుకు ఇవాళ బీసీలు అంటే ఈ రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి కానీ ఇంత సామాజిక వర్గానికి ఇంత అక్కసు నాకు అర్థం కాదు. ఇవాళ 5 సంవత్సరాలు మమ్మల్ని వెనకెత్తే ప్రయత్నం చేస్తారు. ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అని ఏమంటా ఉన్నాడు, మేము 3 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై తేల్చేస్తాం,
15వ తారీఖు నాడు కేబినెట్ మీటింగ్ ఉంది. దాంట్లో ఈ రిజర్వేషన్ల అంశం సాధ్యమవుతుందో సాధ్యం కాదో చెప్పేస్తాం. కాకపోతే పాత రిజర్వేషన్లతోనే పోతామని చెప్పేసి స్పష్టంగా నిన్న బయట విడుదల చేసిండు కదండి. 25% తోనే ఇస్తే మరి ఇంత పెద్ద రాగం, కొండంత రాగం తీసి ఇవాళ బీసీలకు చేసింది ఏంది? ఇవాళ బీసీల ఓట్లతోని గద్దె మీద కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా మరోసారి ఆమర నిరాహార దీక్ష కూర్చోవాలా? నేను రేవంత్ రెడ్డి గారి పక్కన మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆయన ఆమర నిరాహార దీక్ష చేయాలా? ఢిల్లీలో బీసీల రిజర్వేషన్లు సాధించడం రేవంత్ రెడ్డి కావడమో జరగాల. మేము ఎందుకు అంటా ఉన్నాం? మా ఓట్లతోనే ముఖ్యమంత్రి అయినావు నువ్వు. నిజంగానే మాకు ఆశ పెట్టి 42% రిజర్వేషన్ ఇస్తా అనే అంశం నువ్వు చెప్పకుండా ముఖ్యమంత్రి అయి ఉంటే మేము ఇవాళ ప్రశ్నించే వాళ్ళం కాదు నిన్ను. కానీ కామారెడ్డిలో మాకు డిక్లరేషన్ ప్రకటించి 42% రిజర్వేషన్లు ఇస్తానని ప్రకటించి ఇవాళ నువ్వు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటావా, లేకపోతే పార్లమెంట్ భవన్ ముందర కూర్చుంటావా, లేకపోతే రాష్ట్రపతి భవన్ ముందర కూర్చుంటావా? కూర్చోవాలా రేవంత్ రెడ్డి? నువ్వు ఆమర నిరాహార దీక్ష ప్రారంభించాలా బీసీల కోసం. ఆ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. ఇవాళ బీసీలు ఎవరు కూడా తొందరపడతలేరు. మాకు రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు పెట్టమని ఎవరు అడుగుతలేరు. ఇవాళ అగ్రవర్ణాలు తొందరపడతా ఉన్నాయి. ఇవాళ 25% రిజర్వేషన్లతోని మేము సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీసీలం అయితే ఇక 5 ఏళ్ళు బీసీల రిజర్వేషన్లు అడిగి పెట్టినట్టు అవుతుంది, తొక్కి పెట్టినట్టు అవుతుంది అనేటువంటి ఆలోచనలో ఇవాళ అగ్రవర్ణాలు ఉన్నాయి. కాబట్టి 25%తోనే పోతాం అనేటువంటి లీకులు ఇస్తా ఉన్నారు. ఇవాళ మా తిన్న చెప్పినట్టు తప్పేముందండి? 25% ఏ ప్రాతిపదికన ఇస్తారని అడుగుతా ఉన్నాం తప్ప. ఇవాళ ఇంట్రెస్ట్ జోబరాక కూడా మాట్లాడుతుంది. ఆమెకు ఆవేదన ఉంది. పార్టీ నిర్ణయాలు ఒకవైపు ఉన్నాయి, మా ఆవేదన ఒకవైపు ఉంది. మా నిర్ణయాలను కన్సిడర్ చేసే పరిస్థితి లేదు అక్కడ. కాబట్టి మేము ఇవాళ బాధపడతాను. ఒకటే అండి, బీసీ జేఏసీ అయినా అంటే దత్తాత్రేయ గారు, ఇప్పుడు మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ప్రభుత్వం కూడా అట్లా కావాలనుకునే కదా, అంటే బిల్లు కావచ్చు, ఆర్డినెన్స్ కావచ్చు, ఆ తర్వాత జీవో కావచ్చు, ఇవన్నీ తీసుకొస్తుంటే ముఖ్యంగా టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, అంటే గతంలో ఉన్నటువంటి వాటికి సంబంధించి చూస్తే ఇప్పుడున్నటువంటి వాటికి ఈ కమిషన్స్ వేయడం కావచ్చు, సర్వే చేయడం కావచ్చు, వీటన్నిటివి ఇవి ఉన్నాయి కదా. ఇదివరకు సర్వేలెన్స్ కానీ అవి లేవు. డైరెక్ట్ వాళ్ళు ఇచ్చుకున్నటువంటి. జోష్నా గారు, నాకు ఒక్క బాధాకరమైన విషయం ఏంటంటే బీసీలు ఏమన్నా పక్క దేశం నుంచి వచ్చి ఈ దేశంలో ఉండట్లేరండి. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందుతున్న అగ్రవర్ణాలకు ఏ కమిషన్ లేచిండ్రు? ఏ కమిషన్ తో లెక్కలు తెలిసిండ్రు? ఏ కమిషన్ 50% స్లాబ్ విషయంలో ఆబ్జెక్షన్ చెప్పింది? ఈవెన్ కాంగ్రెస్ కూడా అదే క్వశ్చన్ చేస్తోంది కదా, ఏ లెక్కతోని. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ మీరు వినండి, కాంగ్రెస్ చేసిన తప్పేంటంటే ఈ అంశాలన్నీ తెలుసు కదా కాంగ్రెస్ కు. ఈ అంశాలన్నీ కూడా ఢిల్లీలో కొట్లాడాల్సినాయి కదా. ఇవాళ 100 ఎంపీలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ హోదా అనుభవిస్తున్న రాహుల్ గాంధీ ఎందుకు ఈ అంశాల మీద మాట్లాడు? ఈ కాన్స్టిట్యూషన్ 73-74 మీద జీవో నంబర్ 243 ఆర్టికల్ 243 ప్రకారం బీసీల రిజర్వేషన్ ఇవ్వాలా? మరి బీసీల రిజర్వేషన్ అంశంలో రాజ్యాంగబద్ధమైన కేసులు మాకు ఆబ్జెక్షన్ చెప్తా ఉన్నాయి. కృష్ణమూర్తి కేసు ఆబ్జెక్షన్ చెప్తుంది. 50% స్లాబ్ మీద మేము 3 టెస్టులు పాస్ కావాలి, ట్రిపుల్ టెస్ట్. ఇందిరాస్థాని కేసు విషయంలో మేము 50% దాటొద్దు. ఎందుకంటే మాకు ఇవాళ ఈ బీసీలకు రిజర్వేషన్లు అన్న ప్రతిసారి మేము సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు అవుతామంటేనే ఇంత అడ్డం పడతా ఉన్నారు. ఇవాళ బుట్టం గారు మాధవరెడ్డి అంటున్నాడు ఒక పందికొక్కులాగా వచ్చి కేసేసిండు. ఇట్లాంటి వ్యక్తులు కేసేయడం వల్ల మా రాజకీయ అవకాశాలు, మా రిజర్వేషన్లు తుంగలు దొక్కినట్టు అవుతుంది కదండి. ఇవాళ వీటి విషయంలో మేము ప్రస్తావిస్తే బీసీలు ప్రశ్నిస్తున్నారు, బీసీలు అగ్రవర్ణాలను తిడుతున్నారు అంటున్నారు. ఎందుకు తిట్టకూడదు మేము అగ్రవర్ణాలని? ఎందుకు ప్రశ్నించకూడదు అగ్రవర్ణాలని? మేము ఎందుకంటే అడ్డుపడ్డామా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఏ ఒక్క బీసీ, ఏ ఒక్క ఎస్సీ, ఎస్టీని ఎప్పుడైనా ఇయ్యత్తు వాళ్ళకని మేము అడ్డుపడ్డామా? ఇయ్యత్తు అన్నా కూడా ఇస్తున్నాం కదండి, దేశవ్యాప్తంగా ఇచ్చిర్రు. ఒక్క తమిళనాడు రాష్ట్రంలో మేము అమలు చేయమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేయట్లేదు. కానీ 17 రాష్ట్రాల్లో ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు అవుతుంటే 17 రాష్ట్రాల్లో 50% స్లాబ్ ఎప్పుడో బద్దలైపోయింది. 64% రిజర్వేషన్లు జోష్నా గారు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మరి? ఇవాళ మా పరిస్థితి పైన తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? మాకు హామీ ఇచ్చినావు, మా ఓట్లు వేయించుకున్నావు, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు, మీరు రాహుల్ గాంధీ కూడా వచ్చి చెప్పించినావు, సిద్ధారామయ్య తీసుకొచ్చి చెప్పించినావు. మరి మీరు అందరూ తీసుకొని పోయి ఢిల్లీలో కూర్చో. సిద్ధారామయ్య కూడా రావాలి. ఎక్కడికి? ఢిల్లీకి రావాలి. సిద్ధారామయ్య గారు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చోవాలి, రాహుల్ గాంధీ గారు కూర్చోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీజేఎస్ తో పాటు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలి. ఇవాళ ఒక్కసారి అఖిల పక్షాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు అంటే నీ లోపాయికారు ఒప్పందం ఏంది? బీజేపీతో ఢిల్లీలో దోస్తీ చేస్తావు, ఇక రాష్ట్రంలో దోస్తీ చేస్తావు, ఢిల్లీలో కుస్తీ చేస్తావు. శ్రీనివాస్ గారు ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏవి చూసారు? అంటే అప్పుడు ఏ సర్వే లేదు, ఏది లేదు, మీరు ఇద్దామనుకున్నారు కాబట్టి ఇచ్చారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం, ఇది మా సర్వే, ఇది మా లెక్క, మేము 42% ఇద్దామనుకుంటున్నాం, ఇది బిల్లు, ఇది చట్టం అని ఇవన్నీ చెప్పినా కూడా, ఒక ప్రాసెస్గా వెళ్ళినా కూడా మా చేతుల్లో ఉంది కాబట్టి మేము లెక్క తేల్చే వరకు లెక్క కుదరదు అని ఉన్నారు మీరు. ఇది కాంగ్రెస్ క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని మొన్నదాకా పాలించింది కదా.
2014 వరకు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు. సుమారుగా 54-50 సంవత్సరాలు దేశాన్ని పాలించారు. మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పాలించింది. కేవలం తమిళనాడు కాంగ్రెస్ కానీ రాష్ట్రం మాత్రమే ప్రపోజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పటి పరిస్థితుల్లో తప్పనిసరిగా అమలు 9th షెడ్యూల్లో మరి చేర్చలేదు. మరి కాంగ్రెస్ ఎందుకు చేరకపోయింది? బికాస్ కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీగా బహుశా ఆలోచించి ఉంటది. ఇదంతా కూడా ఒక మాటతోనే అయ్యేది, ఒక రాష్ట్రంతోనే అయ్యేది కాదు. కాబట్టి అప్పుడు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒత్తిడి అన్ని పార్టీలు ఒక్కటే ఇక్కడ విజయం సాధించినాయి. సో ఆ రకంగా ఒక నేషనల్ పార్టీకి ఒక విజన్ అంటూ ఉండాలి. కానీ ఆ పార్టీ ఆ రకంగా లేదు. అంతెందుకు, దత్తాత్రేయ చెప్పినట్టు ఢిల్లీలో ధర్నా చేసినారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వచ్చిందా? రాహుల్ గాంధీ గారు వచ్చినా? ప్రియాంక గాంధీ వచ్చినా? లేదా పార్లమెంట్ లో మాట్లాడారు? ఐ డోంట్ థింక్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ లో లేకుంటే కోర్ కమిటీ లేకుంటే సిడబ్ల్యూసీలో ఆ తీర్మానం చేసిరా లేదా అనేది అనుమానం. చేస్తే కనుక నేషనల్ పార్టీగా సమన్వయం గురించి ఆలోచిస్తుంది. ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు, దేశంలో బీసీలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద భుజాల మీద బంధు పెట్టేసి వాళ్ళ యొక్క మేనిఫెస్టో చేర్చి రేవంత్ రెడ్డి బదనాం చేయాలి. రేవంత్ రెడ్డి కూడా నా స్టేట్ ఇది, నా వంతు నేను ప్రయత్నం చేస్తానే, వాళ్ళ తర్వాత మాట బాధ్యత అంటే. కాబట్టి ఇవాళ బలైపోయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీ. ఇవాళ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా? ఏమైనా స్థానం ఉంటుందా? సేమ్ ఉంటుందా? మీరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కానీ అనేక అబద్ధాల యొక్క రామాయణం రాసి వాళ్ళ రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయేటువంటి పరిస్థితి. ఎంతైతే ఏ కారణాల చేత అయితే బీఆర్ఎస్ లేకుంటే కుటుంబ పాలన పేరు మీద బదనామైనటువంటి పార్టీ యొక్క రాష్ట్రంలో పక్కన పెట్టారో అంతగా డబల్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చూస్తాయి. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఈ బీసీ లెక్కకు చూస్తే అంటే బిల్లు చేసి పంపారు, అది రిటర్న్ పంపల అంటే రిమార్క్స్ కాల్ఫర్ చేయాలా వద్దా? అవి మీరని కాదు, ఇప్పుడు మరి రాష్ట్రపతి దగ్గరగా ఇప్పుడు అటువంటి వ్యవస్థలకు సంబంధించి ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీయే కదా విమర్శలు ఫేస్ చేసేది. గవర్నర్ గారి దగ్గర ఉంటే కూడా రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా పార్టీలకు అతీతంగా ఉండేటువంటి ఒక స్థానాలు అవి పొజిషన్స్ అవన్నీ కూడాను. మేం చెప్తే రాష్ట్రపతి గారు వింటారనో, మేం చెప్తే తిరిగి పంపిస్తారనో కాదు. అది మంచి పద్ధతి కూడా. బహుశా అట్ట వాడుకుంటే ఉంటారు. గతంలో కాంగ్రెస్ సర్కార్ వాళ్ళకి అలవాటే జడ్జిలను. అప్పుడు మీరు వాళ్ళని అన్నారు, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు. నేను చరిత్రగా ఇందిరాగాంధీ గారు ఆ చవాన్ ను అలహాబాద్ హైకోర్టులో ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరండి? ఇందిరాగాంధీ గారు కదా. జడ్జిమెంట్ నా ఫేవర్లో ఇవ్వండి అని చెప్పింది కదా. చరిత్ర కాలం ముద్ర. ఆయన వినలేదు, వేరే విషయం. ఇలా కాంగ్రెస్ సర్కార్లు కాంగ్రెస్ పార్టీ తన యొక్క పాకెట్ మాల్గా వాడుకుని తప్ప ఈ దేశంలో అంత హీనమైన స్థితి వేరే పార్టీలో లేదనుకుంటాను. జాతీయ పార్టీలో ఇప్పుడు అయితే మీ ఇంపాక్ట్ ఏం లేదు. కానీ మీరు ఒకటి చెప్పండి, గవర్నర్ గారి దగ్గర ఉన్నా రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నా కూడా రాష్ట్రాల నుంచి వెళ్ళినప్పుడు వాటికి సంబంధించి ఏదో ఒక రిప్లై, అవును కాదు అన్నటువంటి రిప్లై అసలు ఇవ్వకపోవడం. ఇక్కడ కాదు మామూలుగా మీ పార్టీ ప్రభావం ఏమాత్రం లేదు, అది క్లియర్గా చెప్పుకుంటున్నాం. అయితే దీన్ని మీ అభిప్రాయం ఏంటి? ఇలా దగ్గరే ఒక నెలలు పెట్టేసుకోవడానికి 3 నెలలకు పైగా ఒక్కొక్క కమ్యూనికేషన్ బహుశా సబ్జెక్ట్ కోసం 3 నెలలు ఉంటుంది ఒక కమ్యూనికేషన్. ఇప్పటికీ కేంద్రం నుంచి రాష్ట్రపతి భవన్ నుంచి 6 హోంశాఖ నుంచి రాష్ట్రపతి భవన్ నుంచి హోంశాఖ నుంచి 6 క్వేరీస్ అడుగుతూ ఈ యొక్క రాష్ట్రానికి పంపించడం జరిగింది. ఆ స్టేజ్ బై స్టేజ్ 6 స్టేజ్ల కంటే 3 నెలలకు వస్తారంటే ఎంత టైం తీసుకోవచ్చు. ఆ రకంగా ఒక లెటర్కి ఇంకో 3 నెలలు, దానికి లిమిటేషన్ ఉంటుంది. సో ఆ రకంగా జరుగుతుంటే మాకేం సంబంధం లేదని, మీకు సంబంధం లేదని అంటున్నాం. శ్రీనివాస్ గారు ఇక్కడ మీకు సంబంధమే లేదని అంటున్నాం మేము. సో మీ అభిప్రాయం ఏంటి అంటే, ఈ విధంగా ఉంటే రాష్ట్రాలకు ఒక అడుగు వెయ్యాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా కూడా అది వెనక్కి వస్తే వాళ్ళ తప్పును సరిదిద్దుకొని ఇంకోటి పంపుతారు, లేదా కుదరదు టెక్నికల్గా ఏ అంశాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకు ఒక వివరణ తెలియాల్సినటువంటి అవసరం ఉందా లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు? సో అభిప్రాయం చెప్పి ఉంటున్నా, మీ ప్రభావమే లేదు, అసలు ఆ వ్యవస్థల మీద మీ ప్రభావం లేదు. మా అభిప్రాయం రిజర్వేషన్ మీద ప్రోగా ఉన్నాం. ఫస్ట్ ఇది క్లారిటీ ఇస్తున్నాం. మా అభిప్రాయం కేవలం తెలంగాణ కాదు, యావత్ దేశానికి సమన్వయం చేయాలి. ఇది రెండో అభిప్రాయం. మా అభిప్రాయం పార్టీ అభిప్రాయం దేశవ్యాప్తంగా. సో రాష్ట్రపతి పరిధిలోని మాట మేము మాట్లాడలేదు.
రాష్ట్రపతి పరిధిలో మాట, గవర్నర్ గారి పరిధిలో మేము మాట్లాడలేము. వీఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు స్పీక్ ఆన్ దోస్ ఇష్యూస్. సో ఇది మా పరిధిలో ఉండేది మాత్రం పక్కా ఇంకొక 6 నెలలు 7 నెలల మాట, 8 నెలల మాట, 9 నెలల మాట. ఈ దేశవ్యాప్తంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు సర్వ హక్కులు కల్పించడానికి, బీసీలకు న్యాయం చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఇది మా పార్టీ మేము న్యాయం చేస్తాం. దోషి మోసం చేసే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకెవరు కాదు. ఇందిరా గారు మీ సమాధానం. ఇప్పుడు అన్న మాట్లాడిన సోదరులు మాట్లాడిన తలా పాపం తిలా పిడికడు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2018 చట్టంలో పెట్టినాకనే కదా ఇదంతా సమస్య. 50% అనేది ఆ 50% స్లాబ్ ఉందని మెన్షన్ చేసి అందులో పెట్టిందే బీఆర్ఎస్ గవర్నమెంట్. దానికోసమే కదా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఆర్డినెన్స్ తెచ్చింది. మరి ఆ పాపం ఇవాళ కోర్టు కూడా అదే అడిగింది. వాస్తవాన్ని చెప్పాలంటే కోర్టు కూడా అడిగింది, దీంట్లో ఇది ఉన్నది కదా మరి మీరు ఎలా చేస్తున్నారని కోర్టు అడిగింది అదే ప్రశ్న. సో దానికి ఇవాళ ఆ రిజర్వేషన్ ముందు పడబోవడానికి ముఖ్య కారణము మీరు తెచ్చిన చట్టం ద్వారానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేని సమస్య కొత్తగా మీరు వచ్చిన ఇప్పుడు ఏపీలో ఎలా ఉంది ఇందిరా గారు? ఏపీలో ఎలా ఉంది? ఆర్డినెన్స్ తెచ్చిందనా? అది ఆర్డినెన్స్ తెచ్చింది, అందుకే ఎత్తున్నాం. ఒకటి. రెండో విషయం ఏంటి అంటే కేంద్రం తీసుకొచ్చిన చట్ట సవరణను అన్ని రాష్ట్రాలు పాటించాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళు 34 ఇద్దాం అనుకున్నారు, బట్ అది అంటే గత ప్రభుత్వం అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న టైంలోనే కిరణ్ సరే రాసినట్టున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. మాట వినాలి. ఆ రోజు 34% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత 24కి వచ్చింది. నేనేమంటున్నంటే దానికి కావాల్సిన అంశాల పట్ల కోర్టులో వాళ్ళు గట్టిగా ఎక్కడ ఏం చేయలేదు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ దగ్గర మీరు నోట్ చేసుకోమని గమన ఆయన. అందుకని కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు చేసిన కసరత్తు పైన నా లెక్క పక్కాగా ఉంది తేల్చి షేర్ కాని అని అడుగుతున్నాడు ముఖ్యమంత్రి గారు. అది తేల్చాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉందని చెప్తున్నాం. మీరు పట్టించుకోకుండా నాంచి పుచ్చులు బుర్రలు అయ్యేదాకా మీరు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మేము మళ్ళా దానిపైన గలమెత్తే పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా ఇంతాక సోదరులు మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు అంటున్నారు. రాహుల్ గాంధీ గారు ఆ రోజు మేము జంతర్ మంతర్ చేసిన రోజు జార్ఖండ్ సీఎం మాజీ సీఎం శిబు సోరెన్ గారు చనిపోయినారు. తను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది గమనించాలని గుర్తు చేస్తున్నా వాళ్ళకి. ఎందుకంటే అది ఆగస్టు 4-5 తారీఖు నాకు తెలిసి ఎగ్జాక్ట్ గా. సో ఆ సందర్భంలో మీరు రాలేదని ప్రశ్నించడం కన్నా కూడా దానికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ నిర్ణయం మేరకే, ఇచ్చిన మాట మేరకే ఈ రాష్ట్రంలో జనగణన జరిగింది అన్నది గుర్తుపెట్టుకోండి. కులగణన అనేది జరిగింది దానివల్లనే. ఆర్థిక స్థితిగతుల పైన సర్వే జరిగింది తన ద్వారానే. ఈ దేశంలో బీజేపీ ఒక ప్రకటన చేసిన కూడా రాహుల్ గాంధీ గారు చేసిన దాని పట్ల ద్వారానే జనగణనలో కులగణన అన్నది మాట చేర్చారు. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ పైన ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి ఎంతసేపు కాంగ్రెస్ పైన ఏడవడమే సరిపోతుంది. భారతీయ జనతా పార్టీ తన చిత్తశుద్ధి చాటుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు మీరు ఒక అపాయింట్మెంట్ తీసుకోండి, కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అత్యధికంగా అంబర్పేటలో మీరు గెలవడానికి ముఖ్య కారణమైన బీసీ ఓట్లే మీకు కారణమైనవి. కాబట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, అఖిల పక్షం తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా చెప్పడం జరిగింది. మేము అడిగితే ఇస్తలేరు, మీరు కనీసం మీరైనా ఇనిషియేట్ తీసుకోండి అని చెప్తున్నారు. ఏం బాధ్యత లేదా మీకు? ఈ రాష్ట్రం నుంచి సమస్య వచ్చినప్పుడు, ఈ రాష్ట్రం నుంచి మనం కేంద్రానికి వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలన్నీ కూడా ఒకటే లైన్ పైన ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ లో ఉన్న ఎంపీలంతా కూడా, తెలంగాణ ఎంపీలంతా, ఎమ్మెల్యేలందరూ కూడా ఒకే తాటి పైన, ఒకే లైన్ పైన ఉండి ఎజెండా ఒకటే తెలంగాణని కొట్లాడినారు. ఆ రోజు కేసీఆర్ చేసే వాటికి మేము సహకరించలేదా? ముందుకు రాలేదా మేము? మరి ఇవాళ మీరు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాను నేను. కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, మన అందరి లైన్ ఏంటి? బీసీల లైన్. మరి బీసీ లైన్ అయినప్పుడు మీరు ఎందుకు రాకూడదు? ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు హక్కు లేదు మీకు? ఓట్లు కావాలి, అధికారం కావాలా, సంపాదించాలి కోట్లు. కానీ ప్రజల యొక్క సమస్యలకు వచ్చేటప్పటికి రాజకీయ కోణంలో ఎవరి దారి వారిదంటే ఎట్లా అని అడుగుతున్నాం. అది కాదు. పరిష్కారం ఎక్కడుంది? కేంద్రం పరిధిలో ఉంది. కేంద్ర పరిధిలో ఉన్నప్పుడు మనమంతా ఏం చేయాలి?
ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో మేము అన్ని పార్టీలకు ఏకతాటి పైన వచ్చి ఒక లైన్ లో నిలబడ్డాం. రెజల్యూషన్ పాస్ ఇప్పుడు చేస్తాం. ఇందిరా గారు చెయ్యాల్సిందని ఎందుకు ఇప్పుడు కూర్చోబెట్టారు? తక్షణం రాష్ట్రం వేయాల్సినటువంటి అడుగులో స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. ఒకటండి, బాధ్యత నుంచి తప్పించుకొని ప్రశ్నించడం బంద్ చేయండి. మేము చాలా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చెప్తూనే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాము, ఈ చిత్తశుద్ధిలో లోపం ఉంది, ఈ ప్రణాళికలో లోపం ఉంది, ఈ ప్రయత్నంలో లోపం ఉంది. ఓకే, చూడాలండి. ఇప్పుడు 15వ తేదీన కేబినెట్ భేటీ ఉంది. భేటీ తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటారు. జ్యోత్స్న గారు, నేనేమంటా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిలో ప్రయత్నంలో వాళ్ళ లోపం ఉంది. ఎందుకంటా ఉన్నామంటే, మీరు చట్టం తెలుసు, న్యాయం తెలుసు, జీవోలు తెలుసు, కేసులు తెలుసు కదా. ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఇవాళ మా గురించి ప్రశ్నించడం, మేము నాడు కేసీఆర్ గారు ఇదే విషయం చెప్పారు, ఇట్లా కాదు కాబట్టి ఓకే. జీవో విడుదల ఓకే, చూద్దామండి. ఇప్పుడు చెప్పండి ఇందిరా గారు. ఆగండి, దత్తాత్రేయ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరిగింది. జూబ్లీ హిల్స్ ఎన్నిక జరిగితే ఎవరైనా ఒక బీసీకి ఇచ్చిండ్రా? మేము బీసీకి ఇచ్చినాం. అది నా చిత్తశుద్ధి. బీసీ గెలుపు కోసం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కి సంబంధించి 15వ తేదీ అయితే మీరు డెసిషన్ తీసుకొని ఈవెన్ ఎన్నికలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు ఇందిరా గారు, దత్తాత్రేయ గారు, శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాటి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.